అందరికీ ఆత్మ నమస్తే అండి. మనం ఏం చేయాలి అని అంటే మన స్టోరీని మనమే క్రియేట్ చేసుకోవాలండి. నాకు జాబ్ కావాలి, నాకు మ్యారేజ్ కావాలి, నాకు అప్పులన్నీ తీరిపోవాలి, నేను అనుకున్న టైంకి నా బిజినెస్లో గ్రోత్ రావాలి, నా ఆరోగ్య సమస్యలన్నీ తీరాలి, నేను మా వారు కలిసిమెలిసి ఉండాలి, నా ఫ్యామిలీ అంతా బాగుండాలి అని మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అది ఒక డైరీ కానీ ఒక బుక్ కానీ మెయింటైన్ చేయండి. ఇలా ఒక డైరీ కానీ ఒక బుక్ కానీ మెయింటైన్ చేసేసి దాంట్లో మీరు రాసేయండి. అద్భుతంగా రాయండి. మీకు ఏం కావాలి, డ్రీమ్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, నేను ఆ జాబ్లో చేరిపోయా, నాకు గ్రూప్లో ఇన్ని మార్క్స్కి ఇంత పర్సెంటేజ్గా నాకు అనుకున్న దానికంటే రెట్టింపు నాకు ఇన్ని మార్క్స్ వచ్చేసాయి, నేను చాలా అద్భుతంగా నేను ఏ ప్లేస్లో అయితే గవర్నమెంట్ జాబ్ అనుకున్నానో అక్కడే నేను జాబ్ చేస్తున్నాను, డేట్ మంత్ ఇయర్ వేసేసుకోండి. అలాగే మ్యారేజ్, నాకు ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయితో నా మ్యారేజ్ అయిపోయింది, ఏ డేట్కి ఏ మంత్లో, ఏ టైంలో, ఏ ఇయర్లో అదేసి రాసేసుకోండి. ఆపరేషన్ లేకుండా హెల్త్ క్యూర్ అయింది, అది కూడా ఎప్పుడు, ఎలా అనేది రాయండి. రాసి దాన్ని అలాగే చేస్తూ చూడండి. యూనివర్స్ మీకు తప్పకుండా ఆ విషయం అనేది కంపల్సరీ ఫుల్ఫిల్ చేస్తుంది. అది కూడా హానెస్ట్గా రాయాలి, నమ్మకంతో రాయాలి. రాసినాక యూనివర్స్కి వదిలేయాలి. రాసాం కదా అనేసి గాసిప్స్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ చేయొద్దు. సో ఇవి చేస్తే మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారుతుందండి. 1000% చెప్తాను, 1000% ప్రూవ్ ఇట్ అండి. సో ఇలా డైరీ కానీ నోట్బుక్ కానీ మెయింటైన్ చేసి రాసి చూడండి. మీ అద్భుతమైన లైఫ్ని మీరే గోల్డెన్ లైఫ్గా మార్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.